హాయ్ హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. అంటే ఈయన పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని ఎత్తు పల్లాలు ఉన్నా ఎప్పటికీ ప్రజలకు దగ్గరలో ఉంటూ తన వంతు సాయం ప్రజలకు చేస్తూ ప్రజలను పరిపాలిస్తూ ఇప్పటికైతే 2009 నుంచి మొదలుపెట్టి 2024 వరకు ఆయన చాలా ఎలక్షన్స్ మనం చూడడం జరిగింది. అండ్ రీసెంట్గా మనకైతే 2024లో ఆయన ఇప్పటివరకు ఎంతోమందిని వెన్నుండి నడిపించిన మొదటిసారి 2024లో పవన్ కళ్యాణ్ గారిని వెన్నుండి నడిపించి ఇప్పటికీ కూడా ఆయన దగ్గర పవర్ లేకపోయినా ప్రజలను తన వంతు సాయం తను చేస్తూ ముందుకు నడిపిస్తూ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఒక మంచి పేరుగా ఆయన అయితే ముందుకు నడిపిస్తున్నారు. అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు మన ముందు అయితే ఉండడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంలో మీ బిజీ షెడ్యూల్లో మా ఛానల్ కంటూ కొంత టైం అయితే స్పెండ్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. ఎందుకంటే వస్తూ రానే ఎంతో ముందైతే ఎంత పని జరిగింది మేము అందరం చూడడం జరిగింది. అసలు ఎలా జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు అంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీలోని ఇప్పుడు ఇండిపెండెన్స్ డే దగ్గరలో వస్తుంది అండ్ ఎలక్షన్స్ కూడా అయిపోయి మనకు రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఎలాంటి రిజల్ట్స్ చూస్తున్నాం ప్రజల నుంచి కానీ ఇవన్నీ? కూటమి ప్రభుత్వం ప్రామిస్ ఏమైతే రాష్ట్రంలో ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఇక్కడ స్థానికంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఇక్కడ, అదేవిధంగా ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా కలిపి కొన్ని ప్రామిసెస్ ఈ నియోజకవర్గాన్ని చేశాం. చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రామిసెస్ చేశారు. వీటన్నిటి మీద దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా సీటు త్యాగం చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగింది పిఠాపురం రైతాంగం కోసం పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆపివేశాడో ఆ పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎండిపోయి పొలాలు, పంటలు పండక నేను చిన్నప్పటి నుంచి చూసిన పొలాలు, నీరు లేక, అదేవిధంగా వరదలు వస్తే మునిగిపోయి అతివృష్టి అనావృష్టి రెండు రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉన్నప్పుడు నేను 2004లో రాజకీయాల్లోకి వచ్చాను. మరి తర్వాత మేము 1,00,000 సంతకాల ఉద్యమం, నియోజకవర్గం అంతా కూడా పాదయాత్ర, కలెక్టరేట్ ముట్టడి, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నది ఏంటంటే మొట్టమొదటిగా ఏలేరు ఫేజ్ 1 దాన్ని నా హయాంలో 75% పూర్తి చేశాం. అలాగే పంటకు నీళ్ళు లేవు, దీన్ని ఎలాగని చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఆయన రైతుల యొక్క ఆక్రందనలు విని ఆ ఆక్రందనలోంచి చంద్రబాబు నాయుడు గుండెల్లోంచి పుట్టిన ప్రాజెక్టే పురుషోత్తపట్నం. అది మా అందరికీ కూడా చాలా డ్రీమ్ ప్రాజెక్టు. కరెక్ట్గా 6-7 నెలల ప్రాజెక్ట్ పూర్తి చేసాం. అది 2 పంటలు సస్యశ్యామలంగా పిఠాపురం పండి పరిస్థితుల్లో పండించాం మేము. జగన్మోహన్ రెడ్డి రావడం ఆ ప్రాజెక్ట్ని 5 ఏళ్ళు ఆపేశారు. ఎప్పుడైతే నా టికెట్ ఇబ్బంది వచ్చిందో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని అడిగింది నేను పురుషోత్తపట్నం ప్రారంభించాలి. అలాగే ఏలేరు ఆధునికన మురుగు కాలువ సిస్టమ్ లేదు, దానివల్ల కూడా పంటలు పాడవుతున్నాయి. దాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తిరిగి ప్రారంభించాలని నేను కోరింది. అది నేను పదవులు ఏమి కోరలేదు. ఆ 2 ఇష్యూస్ చెప్పాం. దాంట్లో మొదటి భాగం చంద్రబాబు నాయుడు గారు వెంటనే పురుషోత్తపట్నాన్ని ఇచ్చారు. మురుక్కాల ఏలేరు ఫేజ్ 2 కొండకాలువ శుద్ధగడ్డ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చాం. దాన్ని కూడా త్వరలోనే ప్రాసెస్లో పెడతాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, హార్బర్ కానీ ఇవన్నీ కూడా ముందు పదంలో మేము నియోజకవర్గంలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసాం. రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా కళ్యాణ్ గారు మేము ఎక్కడైతే సభలు పెట్టామో అక్కడ ఆ సమస్యలన్నీ పెట్టాం. అలాగే ఉప్పాడు నుంచి కోనపాపేట వరకు కూడా సముద్రపు కోతని నివారిస్తామని చెప్పి కళ్యాణ్ గారు కూడా ఉప్పాడు మత్స్యకారుల మీటింగ్లో మాట ఇచ్చారు. అలాగే లోకేష్ గారు కూడా మత్స్యకారుల సదస్సులో మాట ఇచ్చారు. ఈ విధంగా వీటన్నిటిని మాట నిలబెట్టుకొని కూటమి పార్టీలని ప్రభుత్వానికి గౌరవప్రదంగా ఉండే విధంగా అందరూ పనిచేస్తారు. సార్, పదవి అనేది ఎప్పుడు ముఖ్యం కాదు అనేది మిమ్మల్ని చూస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే పదవి ఉన్నా చాలామంది సంకోచిస్తుంటారు ప్రజలకు పరిపాలన చేయడానికి. కానీ ఇప్పుడు పదవి లేకపోయినా ఇప్పటికిప్పుడే చాలామంది మీ దగ్గరకు రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేయడం జరిగింది. బట్ కానీ ప్రజల స్పందన అనేది ఎలా ఉంది సార్, వర్మ గారి పదవి లేదు అనేది? నేను ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని. చిన్నప్పటి నుంచి నాకు పదవి ముఖ్యం కాదు, నాకు చంద్రబాబు ముఖ్యం, తెలుగుదేశం పార్టీ ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో మేము 2009 నుంచి 2014 వరకు విపరీతమైన పోరాటాలు చేసాం రైతాంగ సమస్యల మీద.
అలాగే 19 నుంచి 24 వరకు చంద్రబాబు నాయకత్వంలో విపరీతమైన పోరాటాలు చేసి పిఠాపురం నియోజకవర్గం బలీయమైన స్థానం, బలమైన పునాదుల మీద ఉందన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇవ్వడం, మా లీడర్ ఆదేశాలతో పార్టీ కట్టుబడి మా లీడర్సు, కార్యకర్తలు, నేను, నా భార్య, కొడుకు అందరూ కూడా కుటుంబాలతో కలిసి పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ ఇచ్చాం. పవర్ అన్నది పవర్ అవసరం లేదు. సమస్యలు నిజాయితీగా ఉన్నాయి, నిజమైన సమస్యలు ప్రభుత్వం చేయట్లేదన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు, సమస్యను మనం ప్రజెంట్ చేసి ఎక్స్పోజ్ చేసినప్పుడు పవర్తో సంబంధం లేదు. అది ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం అన్నా చేయవలసిందే, చేసి తీరవలసిందే. కొంచెం ఇబ్బంది పడుతుంది. పవర్ ఉంటే 10 నిమిషాల్లో అవుద్ది, పవర్ లేకపోతే పోరాటంతో 2 గంటలు అవుద్ది, గంట అవ్వచ్చు, లేకపోతే ఒక రోజు అవ్వచ్చు. ఎప్పటికన్నా సాధించే పరిస్థితి, ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా మేము అవునండి, కళ్యాణ్ గారు అవునండి, ఎవరి దృష్టికి వచ్చినా సరే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు ఎక్కడ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటే ఆ పార్టీకి మారుతూ ఉంటారు. బట్ వర్మ గారి దగ్గర ఉన్నది ఏంటంటే కన్సిస్టెన్సీ, పేషెన్స్. ఆయన దగ్గర ఎవరి నుంచి అయినా నేర్చుకోవాల్సింది అదే అంట. 2009 నుంచి 2024 వరకు అదే జరుగుతుంది. బట్ ఒక పార్టీలో ఒక పార్టీ నాయకుడు కానీ అంత ప్రలోభం ఈ విధంగా జరిగించారు అంటే మెయిన్గా అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే వర్మ గారికి ఎప్పుడు కూడా ఆయన అద్దె ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఆ ప్రేమ కానీ లేకపోతే ఆప్యాయత కానీ ఏ విధంగా ఏర్పడింది? అంటే మా లీడరు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు, అతను పార్టీని ఒక స్ట్రక్చర్ ఫిక్స్ చేశాడు. లోకేష్ గారు దగ్గర 75 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి మా పార్టీకి. అలాగే ఎవరికి ఇబ్బంది కలిగిన కార్యకర్తలకి ఆర్థిక సహాయం చేసే విధానం ఒకటి. దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల్లో ఆయన కష్టపడి తీరు, ప్రజల కోసం పనిచేసే తీరు, ప్రజల కోసం పోరాటి తీరు, ఆయన చేసిన పాదయాత్ర, అలాగే లోకేష్ గారు చేసిన పాదయాత్ర, ఇవన్నీ కూడా మేము ఆ కుటుంబానికి ఒక సభ్యుడిగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు మేడ మించి దూకమంటే దూకి వ్యక్తులం మేము, లోకేష్ గారు మేడ మించి దూకమంటే దూకి వ్యక్తులం. ఎందుకండి దూకడం, నా కాళ్ళు ఇరుగుతాయని మేము ఆలోచించాం. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. చాలా ప్రలోభాలు పెట్టారు, మొన్న పెట్టారు, ఎన్ని పెట్టారు. వర్మ ఎప్పుడు కూడా ప్రలోభాలకి లొంగి మనిషి కాదు. నీతికి, నిజాయితీకి, పార్టీకి కట్టుబడి చంద్రబాబు నాయకత్వంలో పనిచేసే మనిషి. సార్ మీరు ఎంత పెద్ద త్యాగం చేస్తారో మొత్తం దాని విజయం ఇప్పుడు పిఠాపురం అంతా చూస్తుంది. కానీ మీరు వెన్నుంటే పవన్ కళ్యాణ్ గారిని నడిపించడం జరిగింది. మీ వెనక ఎంతమంది ఉండడం జరిగింది, కార్యకర్తలు కానీ లేకపోతే పిఠాపురంలో ఉన్న చాలామంది టీడీపీ శ్రేణులు కానీ, వాళ్ళందరి నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది సార్? వర్మ గారి పోటీలో కానీ లేకపోతే ఆయన లేని లోటు కానీ అదంతా వాళ్ళకి బాధ ఉంటుంది. ఎంచేతంటే ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడి 22 సంవత్సరాలు నాతో నడిచే వ్యక్తులకి బాధ ఉంటుంది. బాధ లేదని నేను అన్నా, 100% ఉంటుంది. ఆ బాధ ఎక్స్ప్రెస్ అవ్వకుండా కూటమి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత అది. అలాగే నాది కూడా ఆ బాధ ఎక్స్ప్రెస్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సిన సమస్యలున్నా, వాళ్ళకున్న ఇబ్బందులన్నా పూర్తి చేయడానికి 100% అవసరమైతే నేను త్యాగం చేసినా సరే కార్యకర్తలకి మాటకు నిలబడి ఉండేలాగా చేయవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు రీసెంట్గా వైసీపీ కార్యకర్తలు మా తెలుగుదేశం కార్యకర్తలను కత్తులతో నరికారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న అధికారుల వలన వైసీపీ వాసన పోక వాళ్ళ మీద సరైన కేసులు పెట్టలేదు. దానికి ఫలితం కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టాం, ఫలితం పనిష్మెంట్ ఇచ్చారు. అంటే ఇలాగా ఒకటి ఏంటంటే మనం నమ్మి మనతో ఉన్న కేడర్ మన ఇంట్లో కుటుంబంతో సమానం. వారికి ఆపద వచ్చినప్పుడు మనం అడ్డవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీలో సీనియర్గా నాకుంది. ఆ యొక్క రెస్పాన్స్ ఉండడం వలన ఒక కుటుంబంలో మేమందరం కలిసి ఉంటాం. సార్ ఇప్పుడు కూడా ఒక పార్టీ నాయకులు ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇద్దరి మధ్యన ఉంటుందంటే తప్పకుండా వర్మ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తెలుస్తుంది. నేను మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ, ఆప్యాయత ఎప్పటికప్పుడు పొలిటికల్ ఈవెంట్స్లో మాకు కనబడుతుంటుంది. ఆయన ఎప్పటికప్పుడు మీద వ్యక్తపరుస్తున్నాడు. అసలు ఈ బాండింగ్ అనేది ఎలా ఏర్పడింది అనేది మెయిన్గా. 2 క్యారెక్టర్లు కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రేమ పుడుతుంది. ఈ 2 క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ తేడా ఉన్నా ఇబ్బంది వస్తుంది. అది లేదు కాబట్టి అలా ఇప్పటి వరకు నడుస్తుంది.
సార్ అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి ప్లే రోల్ అయితే పిఠాపురంలో మేము చూడగలం అనేది మెయిన్ ప్రతి ఒక్క ప్రజలకు కానీ లేకపోతే ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు ఆయన ఇప్పుడు పిఠాపురంలో అనేది? రోల్ ఏంది, అభివృద్ధి పదంలో వెళ్తుంది కదా. పిఠాపురం అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. టెంపుల్ టూరిజం పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇవన్నీ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నారు. 100% ఇవన్నిట్లు కూడా పూర్తవుతాయి. అన్నీ ఏవైతే హామీలు ఇచ్చాయో అన్నీ పూర్తవుతాయి. సార్ ప్రజల్ని ఎక్కడ అడిగినా మినిమం ఒక 2 years టైం ఇస్తే మాకు పిఠాపురంలో డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా కనబడుతుంది, మనం తప్పకుండా వెయిట్ చేయాలని. బట్ మీరు మెయిన్గా ఇన్సైడ్ టాక్స్లో కానీ లేకపోతే మీ పొలిటికల్ పార్టీ మెంబర్స్ కానీ మాట్లాడుకుంటే మెయిన్ దేని మీద ఎక్కువగా డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఈ నియోజకవర్గంలో 2800 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేశాను. అందులో 1650 కోట్ల రూపాయలు పురుషోత్తపట్నం, 160 కోట్లు ఏలేరు ఫేజ్ 2, అలాగే నేను మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాము, కుక్టేశ్వర స్వామి డెవలప్మెంట్కి నిధులు తెచ్చాము, పెద్ద పెద్ద రోడ్స్ వేసాం 60-70 కోట్లతో. అలాగే గొల్లప్రోలికి మన పిఠాపురం మున్సిపాలిటీకి వాటర్ ప్లాంట్ తెచ్చాం 25 కోట్లతో. గొల్లప్రోలికి 70 కోట్లతో శాంక్షన్ చేయించాం. నేను ఉండగా పైప్ లైన్ వర్క్స్ అయినాయి. తర్వాత అది నత్తనరకు నడిచింది. ఇలాగే ఇంటింటికి కుళాయి ఇది లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. తర్వాత అది ఆగిపోయింది. ఇలా ఓవరాల్గా చూసుకుంటే గ్రామాల్లో ప్రతి ఊర్లోని కూడా ఆడపడిచి కాలికి మట్టి అవ్వకుండా రోడ్లు వేసాం. ఓవరాల్గా చూసుకుంటే నేను 2800 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గాన్ని తెచ్చి నా స్థాయిలో నేను అభివృద్ధి చేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక టెంపుల్ టూరిజం అని చెప్పి ఒకటి పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుంటున్నారు. అలాగే ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఆయన కూడా ఇప్పుడు మరి రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు కాబట్టి అక్కడ బీజేపీలో ఉన్న పరిచయాలు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్న హోదా కానివ్వండి, ఇవన్నీ కూడా పిఠాపురం అభివృద్ధికి ఉపయోగపడతాయి. అభివృద్ధి పదంలో ఎట్టి పరిస్థితుల్లోని పిఠాపురాన్ని ముందుకు తీసుకెళ్తాం. సార్ ఇదే పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా బాధ్యతలు చేపట్టారు. తప్పకుండా పిఠాపురం అనే దాని మీద మీకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పే ఉంటారు. ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి సార్? ఎందుకంటే నేను ఒక పక్క డిప్యూటీ సీఎంగా, మరో పక్క పంచాయతీ శాఖ, ఎన్విరాన్మెంట్ ఇన్ని ఉన్నాయి కాబట్టి పిఠాపురం బాధ్యతలు మీ మీద. బాధ్యత అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ వ్యవహారం వరకు వాళ్ళ పార్టీ చూస్తారు. వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళు నడుస్తున్నారు. మాకు ఏది చెప్పినా సరే అట్లా మేము రెస్పాండ్ అవుతున్నాం, పనిచేస్తాం. సార్ ఇలాంటి రెవల్యూషన్ పంచాయతీరాజ్ శాఖలు జరిగిందంటే 100 నుంచి ఒకసారి 10,000కి అండ్ 250 నుంచి ఒకసారి ఈ డ్రాస్టికల్ చేంజ్ అనేది ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. కానీ అది డ్రాస్టికల్ చేంజ్ అనేది మనకి లోకల్లో ఎలా కనబడబోతుంది అనేది ఓవరాల్గా కూటమి ప్రభుత్వం నిర్ణయం పంచాయతీలని బలపెట్టాలని. ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది కాబట్టి ఇంకా బలపడే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఒక సిగ్నల్ వెళ్ళింది. పంచాయతీ సర్పంచులు కూడా అక్కడ చేతులు కట్టి కూర్చోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చి ఫండింగ్ స్టేట్ నుంచి ఏది వస్తుందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఏంటంటే ఆ ఫండింగ్ డైవర్షన్ బయటికి చేయకుండా వాళ్ళ అకౌంట్స్కి పంపించి వాళ్ళే వాళ్ళ గ్రామాన్ని పరిపాలించే విధంగా పంచాయతీలని గాంధీ గారి కళ ఉన్న విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. సార్ వర్మ గారికి సీట్ రాలేదని ఎంతమంది బాధపడ్డారు? రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ కూడా చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎమ్మెల్సీ. దాని గురించి మీ కామెంట్స్ ఏంటి సార్? ఎలాంటి నేను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే చేసే మనిషిని. నాకు స్వార్థానికి ఫలానాది కావాలని నేను అడిగే మనిషిని కాదు. నేను కావాల్సింది అడిగితే ప్రజల కోసం అడుగుతాను. అది పురుషోత్తపట్నం అడిగాను, ఏలేరు ఆధునికని 2వ ఫేజ్ అడిగాను. 2 చేస్తానని చెప్పి ఆయన పబ్లిక్గా ఒప్పుకున్నారు. పార్టీ నువ్వు ఎక్కడ పని చేయాలంటే నేను అక్కడ పని చేస్తాను. సూపర్ సార్. బట్ డెఫినెట్లీ లాస్ట్ 2 questions. కూటమి ప్రభుత్వంలో పార్టీ మెంబర్స్ మధ్యలో ఎలాంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి? ఎందుకంటే వేరే పార్టీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి ఉన్నప్పుడు క్యాండిడేట్స్ కలిసినప్పుడు ఎలాంటి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి? ఇన్సైడ్ టాక్స్ కానీ డిస్కషన్ ఏమన్నా అంతా కలిసే ఉంటారు. ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి అట్ల గురించి మాట్లాడుకుంటుంటారు. ఒక కూటమి ఏర్పడాక ఒక కలయికి వచ్చాక ఇంచుమించు అందరూ సాఫ్ట్ కార్నర్లో వెళ్తారు. సార్ ఈగోస్ కానీ యాంగర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎంతవరకు రావచ్చు అనేది కూటమి ప్రభుత్వంలో? కూటమి ప్రభుత్వంలో ఈగోస్ ఇవి 100% రావు. రాకుండా ఉండాలంటే కింది స్థాయిలో కూడా 2 సైడ్లు 3 కూటమిలో 3 పార్టీ నాయకులు కూడా సంయమనంతో ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని నడిస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు 20 ఏళ్ళు 25 ఏళ్ళు నడుస్తుంది. అది ఎక్కడ బ్యాలెన్స్ తేడా చేసినా ఒకరి గౌరవంలో ఒకరు ఎవరో ఇంటెన్షనల్గా క్రియేట్ చేసుకున్న ఇబ్బందులు వస్తాయి. సార్ ఇప్పుడు మన పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన నుంచి మెయిన్గా మీకు వస్తుంది ఏంటి సార్? నెక్స్ట్ ఎలక్షన్స్ మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రజల నుంచి మనం ఎలాంటి మన్నికను పొందాలి? ఏ పార్టీ అయినా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ జనసేన బలపెట్టుకోవడం చూస్తుంది, బీజేపీ పార్టీని బీజేపీ బలపెట్టుకోవడం చూస్తుంది, టీడీపీ పార్టీని టీడీపీ బలపెట్టుకోవడం చూస్తుంది. ఏ పార్టీ కూడా అక్కడ కార్యకర్తలను కానీ వాళ్ళ ప్రజలను కానీ వదిలే పరిస్థితి ఉండదు. అట్ ది సేమ్ టైం ముగ్గురు కలిసి
ఎవరైతే శత్రువు ఉన్నాడో శత్రువుని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. అదే శత్రువు ఎవరంటే వైసీపీ. సార్ ఎలాంటి రిజల్ట్స్ అనేది చూడగలం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది చాలా మనం ఏం చేసిందో 2000 చూడడం జరిగింది. 2009 రీసెంట్గా 2019 నుంచి 24 వరకు ఇప్పుడు ఎలాంటి రిజల్ట్స్ మీరు చూపించబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద? రిజల్ట్స్ ఏముంది, ఆల్రెడీ ప్రజలు ఇచ్చారు. 11 సీట్లు అని పరిమితం చేశారు. ప్రజల గౌరవం ఎక్కువే పెట్టారు. మనం ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని పని చేసుకుంటే మళ్ళీ ఇదే రిజల్ట్స్ ఆ 11 కూడా రాకుండా ఉంటాయి. అందులో ఇటు వన్నో అటు వన్నో ఏదో ఒకటి వస్తుంది. ఆ గౌరవం ప్రజలకి, ఆ సమస్యలు, ఆ సంక్షేమం ప్రజలకు అన్న మాటల ప్రకారం మేము చేసుకుని వెళ్తాం, అలా నిలబడి ఉంటాం. ఓకే సార్, ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటికల్ లీడర్గా మీకు ఆయన దగ్గర నచ్చిన క్యారెక్టరైజేషన్ ఏముంది సార్? ఆయన ముక్సూటిగా మాట్లాడతారు. నాకులాగా ముక్సూటిగా మాట్లాడినప్పుడు ఏముంటుందంటే ఎవరికన్నా ఫెయిర్నెస్ కనపడుతుంది. చాలా ఈక్వల్ క్వాలిటీస్ ఏముంటాయి సార్ మీకు పవన్ కళ్యాణ్ గారికి అంత క్లోజ్ అవ్వడానికి? ఈక్వల్ క్వాలిటీస్ ఏమైనా నేను ఉన్నది వాస్తవం మాట్లాడతా, ఆయన ఉన్నది వాస్తవం మాట్లాడతా. ఎప్పుడు కూడా ఉన్నది నిజాయితీగా మాట్లాడితేనే ఎవరికైనా గౌరవం పెరుగుతుంది. అటు అవనండి ఇటు అవనండి ఎవరికైనా సరే. ఒక అబద్ధం ఒకటి ఒక మెరిట్ని డిమెరిట్ చేయాలని ఒక తప్పు మాట్లాడితే దాని గురించి 1000 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అదే ఉన్నట్టు మాట్లాడితే చాలా ఫ్రీగా ఉంటుంది. సార్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే నెగిటివ్గా ఎక్కువ అవుతుందా, పాజిటివ్? ఎమ్మెల్యే గారి తాలూకా బోర్డు పెట్టద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఆయన గెలిచారు కాబట్టి అందరికీ ఆనందం ఉంటుంది. ఈ రిజల్ట్స్ రావాలంటే ఇప్పుడే కదా, ఇప్పుడు సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది. రిజల్ట్స్ రావాలంటే 9 నెలలు ఆగాలి కదా. డెవలప్మెంట్ అంటే తప్పకుండా ఎవరన్నా రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సార్. పిఠాపురంలో ఏది ఎక్కువగా మెయిన్ చూడగలం సార్? టెంపుల్ టూరిజం తర్వాత టెంపుల్ టూరిజం అన్నీ ఇంకా ఆల్ యాక్సెప్ట్స్, అన్ని రకాల డెవలప్మెంట్. గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలి, రోడ్స్ వేయాలి, డ్రైన్లు వేయాలి, బోల్డ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే చేసేసాడు, ఓహో ఎమ్మెల్యే అనుకుంటారు మీరు. కరెక్ట్గా ఎమ్మెల్యే పని చేస్తే ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు ఖాళీ ఉండదు. చేత బోల్డ్ వర్క్ ఉంటుంది. అన్ని యాంగిల్లోనూ కూడా డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. ఓకే సార్, రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. మీకేమైనా తెలిసిందా సార్? ఇప్పుడు వరకు అయితే పిఠాపురం తెలియదు, కాకినాడ వస్తున్నారని తెలిసింది. అక్కడ డిస్ట్రిక్ట్ ప్యారేడ్లో మరి డిప్యూటీ సీఎంగా ఆయన ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయినా షెడ్యూల్ ఈవినింగ్కి వస్తే రేపు ఫాలో అవుతాం. సార్ 2014లో మీరు ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. బట్ మీ క్యాడర్ని కానీ లేకపోతే మీ కార్యకర్తలు కానీ వారిని ఏ విధంగా మీరు బలపరుచుకుంటూ ఉంటారు? మీతోనే ఉండేటట్టు ఎలా నడిపించుకుంటూ ఉంటారు? మెయిన్గా మేమందరం అన్నదమ్ముల్లో కలిసి ఉంటాం. భోజనం చేసినా అందరం కలిసి భోజనం చేస్తాం. కష్టపడే లీడర్ కానీ, కష్టపడే వ్యక్తికి కానీ కొన్ని విషయాల్లో లీడర్ న్యాయం చేయలేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆ న్యాయం చేయలేని టైంలో ఒకసారి లీడర్షిప్ వీళ్ళు సరి చేసుకుని మళ్ళీ లీడర్ దగ్గరే ఉంటారు. అదే 2014లో జరిగిందంటే. మేము ఎప్పుడు కూడా వేరే పార్టీ అంక చూడలేదు. ఏదనంటే మా కుటుంబంలో సమస్య ఉంటే మా పెద్దతో దెబ్బలాడతాం. అల్టిమేట్గా ఆయన ఇచ్చిన ఆదేశాలు ఇంప్లిమెంట్ చేస్తాం. సార్ అలాగే 2024 వచ్చిన రిజల్ట్స్ తర్వాత మెయిన్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, సో వీళ్ళ నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది వర్మ గారికి? మెయిన్గా 24 తర్వాత ఇప్పుడు దీని తర్వాత ఎలాంటి మద్దతు వస్తుంది ఆయన్ని వాళ్ళ నుంచి? మీకు వచ్చిన సపోర్ట్ కానీ లేకపోతే? నాకు ఎందుకు మద్దతు రాదు? నా పార్టీలో నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఆయనకి ఎలక్షన్ చేశాను కాబట్టి ఆయన మద్దతు ఉంటుంది. సార్ విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఫైనల్గా పిఠాపురం ప్రజలకి మీ నుంచి వచ్చిన ఒక 2 మాటలు. వర్మ గారు వర్మ ఎప్పుడు పిఠాపురం ప్రజలు కాదు, పిఠాపురం ఇంట్లో మనిషి, అందరి ఇంట్లో మనిషి. అర్ధరాత్రి పిలిచినా పలికే మనిషి. నాకు అధికారం వస్తేనే ప్రజలకు పనిచేస్తాను, పదవి వస్తే ప్రజలకు పనిచేస్తానని ఆలోచించి మనిషి కాదు. నిరంతరం ప్రజాసేవకుడు. ఈ గడ్డ మీద పుట్టాను. ఈ నియోజకవర్గం అంతా కూడా నా కుటుంబం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.